తెలంగాణ ప్రభుత్వం దెబ్బకి బిగ్ బాస్ యాజమాన్యం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందా? పల్లవి ప్రశాంత్ పైన బిగ్ బాస్ యాజమాన్యం అలాగే నాగార్జున ఆగ్రహంగా ఉన్నారా? పల్లవి ప్రశాంత్ చేసిన పనికి నాగార్జున అసహనం వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. రాహుల్ అయ్యర్ గారు నమస్తే అండి. నమస్కారం. రాహుల్ అయ్యర్ గారు, తెలంగాణ ప్రభుత్వం దెబ్బకి బిగ్ బాస్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుందా? పల్లవి ప్రశాంత్ మీద బిగ్ బాస్ యాజమాన్యం అలాగే నాగార్జున ఆగ్రహంగా ఉన్నారా? పల్లవి ప్రశాంత్ చేసినటువంటి పనికి నాగార్జున అసహనం వ్యక్తం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? నాగార్జున గారు ఆర్ బిగ్ బాస్ యాజమాన్యానికి ఈ విషయానికి సంబంధం లేదండి, బేసికల్ గా చెప్పాలి. ఎందుకంటే అది షో అవతల జరిగింది, అంటే షో అయిపోయాక తను రోడ్డు మీదకి వచ్చాక జరిగిన సంఘటన. కానీ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని మీరు తీసుకుంటారా? ఇలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్? ఒక రియాలిటీ షోని రియాలిటీ షో లాగే చూసి ఉండాల్సింది. ప్లస్ బయట ఇంత గొడవ జరుగుతున్నప్పుడు పల్లవి ప్రశాంత్ లోపలే ఉంచాల్సింది. ఫస్ట్ థింగ్ అది కూడా చేసి ఉండొచ్చు కదా అని గవర్నమెంట్ ప్రశ్నించి ఉంటారు. కానీ ఇందులో నాగార్జున గారికి ఏమైనా పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏదైనా కోపం వస్తుందా పల్లవి ప్రశాంత్? బికాస్ ఈజ్ ఏ హోస్ట్ అండి. అలా నిజంగా రావాలి అనుకున్నప్పుడు కౌశల్ ఇష్యూ అప్పుడే నానికి కూడా వచ్చి ఉండాలి. కౌశల్ది కూడా ఇలాగే జరిగింది, బయట చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది. ఇట్స్ అన్ యునానిమస్ డెసిషన్ ఫర్ కౌశల్ అన్నమాట ఆయనకి జరిగింది. సో ఆయన జరిగాక కూడా బిగ్ బాస్ చాలా సీజన్స్ వచ్చాయి, సెకండ్ సీజన్ నుంచి ఇప్పుడు 7 సీజన్స్ వచ్చేసాయి. కానీ నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ మీద ఏంటంటే, ఎందుకంటే వీళ్ళందరినీ బయట కలవరండి, ఏదైనా షోలో ఎప్పుడైనా కలుస్తారేమో, కానీ ఆయన ఒక హోస్ట్, ఆయన వాళ్ళ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం కానీ లేదా ఏదైనా బయట కలవడం కానీ అలాంటివన్నీ ఏమి జరగవు. సో బట్ కొంచెం బాధ కలుగుంటుంది, ఎందుకంటే నాగార్జున గారికి కూడా తెలుసు ఆయన లోపల యాక్ట్ చేస్తున్నాడని. కొన్నిసార్లు అన్నాడు కూడా డైరెక్ట్ గా, ప్రశాంత్ నీకు తెలుసు కదా ప్రశాంత్ నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తున్నావు, నా ముందు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అన్నారు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన వలన ఆయనకి ఏమి ఇబ్బంది అంత అయి ఉండదు బేసికల్ గా. బట్ చాలా వరకు సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ వస్తున్నది ఏంటంటే, పల్లవి ప్రశాంత్ కి ఆ విన్నర్ టైటిల్ ఇవ్వడం వల్ల తనకి పొగరొచ్చి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే ఇంకెంత జరుగుండేది? అంతమంది జనము ఆ అన్నపూర్ణ స్టూడియోస్ మీద పడి ఇంకేదైనా చేస్తుంటే అప్పుడు నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే వాడికి విన్నర్ అయ్యే అర్హత ఉందా లేదా అనేది మీరే డిసైడ్ చేసి ఇచ్చారు. కానీ విన్నర్ కాకపోయినా కూడా మీరు ఇంకా ఇలా చేస్తారా అనే దానికి అప్పుడు నాగార్జున గారు రియాక్ట్ అయ్యి ఉండొచ్చేమో. కానీ ఈ విషయం మీద ఆయన ఏం రియాక్ట్ అవ్వరు అనుకుంటున్నాను. అది చాలా తప్పు, ఆయన రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే అతనికి సంబంధించిన విషయం కాదు. కానీ ఒకవేళ ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఆయన టైటిల్ వెనక్కి ఇచ్చేయమంటారేమో, బిగ్ బాస్ విన్నర్ కాదు అమర్దీప్ కి మళ్ళీ విన్నర్ ఇచ్చేస్తారేమో ఈ కారణాల వల్ల. అంటే అలాంటివన్నీ జరగవండి. ఒకసారి డెసిషన్ ఫైనల్ కొడుతుంది. బిగ్ బాస్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. పల్లవి ప్రశాంత్ కి ఇచ్చినటువంటి టైటిల్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? లేదండి, అలాంటివి ఏమి జరగదు. ఎందుకంటే ఒక్కసారి డెసిషన్ ఫైనల్ అయ్యాక డెసిషన్ ఈస్ ఫైనల్. ఎందుకంటే అది షో ఫార్మాట్, అది ఒక విన్నర్ ని అనౌన్స్ చేయాలి, విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. అలా అనుకుంటే కౌశల్ గారిది కూడా తీసేసుకోవాలి. బికాస్ చాలా మంది చాలా ప్రూఫ్లు కూడా బయట పెట్టారు, ఆయన రిగ్గింగ్ చేయించాడు, ఏదో మన పాలిటిక్స్ లో జరిగినట్టుగా చేయించారు అన్నట్టు. బట్ అది ఏం జరగలేదు బేసికల్ గా. బట్ దీని వల్ల ఏంటంటే ఆ రియాలిటీ షోకి పేరు పోయిందండి. ఇంకొకసారి కామన్ మ్యాన్ ని తీసుకురావడం అంటే అది జరగదు. చాలా మందికి ఒక కళ, ఎందుకంటే దాంట్లో డబ్బులు సంపాదించుకుంటారు కదా. నువ్వు ప్రతిరోజు ఉన్నదానికి నీకు డబ్బులే. సో ఆ పేరు వస్తుంది, నువ్వు ఒక షోలో పాల్గొన్నావు, దానివల్ల వాళ్ళ జీవితాలకు యూజ్ అవుతుంది అనే దానికి కామన్ మ్యాన్ కేటగిరీలో ఇతన్ని తీసుకొచ్చిన దాన్ని ఇతను నిలబెట్టుకోలేకపోతున్నాడు అనే బాధ బిగ్ బాస్ యాజమాన్యానికి. ఎందుకంటే రేపు 8th సీజన్ కానీ ఓటీటీ కానీ నెక్స్ట్ సీజన్స్ కి కామన్ మ్యాన్ కేటగిరీ తీసేస్తారు. తీసేసినప్పుడు బయట జనాలకి ఉంటది కదా, కొంతమందికి మేము కూడా వెళ్ళాలి, మేము కూడా చేయాలి అనేది. అది ఆ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ఇతను ప్రాపర్ గా స్పందించుంటే ఇన్ని ఇష్యూస్ వచ్చిండేవి కాదు, ఇన్ని వార్తలు చక్కర్లు కొట్టేవి కాదనమాట సోషల్ మీడియాలో. టైటిల్ వెనక్కి తీసేసుకుంటున్నారు, అతను కప్పు తిరిగి ఇచ్చేయాలి, అతను లొంగిపోయాడు, అతను ఇది చేస్తున్నాడు అని బిగ్ బాస్ యాజమాన్యానికి కానీ నాగార్జున గారికి కానీ
ఈ పర్టిక్యులర్ మ్యాటర్ మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్పందించాల్సి వస్తే కామన్ మ్యాన్ కేటగిరీలో మేము తీసేస్తామండి. ఎందుకంటే దీనివల్ల చాలా ఇష్యూ అవుతోంది పబ్లిక్‌కి. హ్మ్. సెలబ్రిటీస్ మధ్యలో గొడవ జరగదు. ఇప్పుడు 'అమర్‌దీప్‌కి', 'శివాజీ' గారికి కూడా గొడవలు జరిగాయి. అవును. 'గౌతమ్‌కి', 'శివాజీ' గారికి కూడా గొడవలు జరిగాయి. హ్మ్. కానీ వాళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ వచ్చి బయట కొట్టుకోలేదు హ్మ్. కదా! ఈయన లోపల నుంచి నేను రైతు బిడ్డని అనడము, అదర్ హ్మ్. కంటెస్టెంట్స్ ఇతన్ని చీప్‌గా చూడడము, ఇలాంటివన్నీ జరిగాయి. ఇలాంటివన్నీ మీరు 'బిగ్ బాస్‌కి' మేనేజ్‌మెంట్‌కి తెలుసు కాబట్టి, ఈ ఇష్యూ వల్ల 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్‌కి ఇంపాక్ట్ పడేది ఈ ఇష్యూ మీద పడుతుంది. లోపల నీకన్ని జరుగుతున్నా కూడా నువ్వు ఖండించావు. ఖండించకుండా ఉన్నావు. హ్మ్. నీ స్టార్ మా బ్యాచ్‌ని ఫాలో అప్ చేసుకుంటూ వచ్చావు. అందుకనే 'పల్లవి ప్రశాంత్‌కి' ఇంతమందొచ్చారు. హ్మ్. అమర్‌దీప్ ఇలా తిట్టడము, అమర్‌దీప్ ఇలా చేయడము, అతన్ని చులకగా చూడడము, అదర్ కంటెస్టెంట్స్ ఇతని సింపతితో ఏడవడము, వీటన్నిటి వల్ల ఏమైపోయిందంటే ఒక కామన్ మ్యాన్ కాబట్టి బయట జనాలు రెస్పాండ్ అయ్యారు. అదే ఒక హ్మ్. సెలబ్రిటీకి రెస్పాండ్ అవ్వరు. అందరూ అది యాక్టింగ్ అనుకుంటారు. సో, హ్మ్. ఈ విషయం మీద 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్‌కి ఇంపాక్ట్ అవుతది కానీ, అతని టైటిల్ వెనక్కి తీసుకోవడమో, లేకపోతే మేమొక స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నాం. అతను విన్నర్ కాదు. ఇంకొక పలానా ఎందుకంటే ఒక్కసారి విన్నర్‌ని డిక్లేర్ చేశాక షో ఫార్మాట్ ప్రకారము అంతటితో ఎండ్. హ్మ్. వాడు చెడ్డోడా, మంచోడా బయటకొచ్చి వాడెలా అంటే బతుకుతాడనేది రాహులయ్య అబ్బాయి గారు మీద డిపెండ్ అయ్యింది. యాహ్! అంటే 'బిగ్ బాస్' 7థ్ సీజన్‌లో విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించిన తర్వాత 'బిగ్ బాస్' యాజమాన్యం అలాగే నాగార్జున గారు కూడా పల్లవి ప్రశాంత్‌కి ఒక సలహా ఇచ్చారు. బయట లా అండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి నువ్వు ఈ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత ప్లాన్ చేసుకుంటే బావుండు అంటూ కూడా వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. కానీ వాళ్ళ సలహాని పెడచెవిన పెట్టాడు పల్లవి ప్రశాంత్. బయటకొచ్చిన తర్వాత కొంచెం పోలీసులతో వాగ్వివాదానికి దిగేందుకు ప్రయత్నం చేశాడు. అలాగే పోలీసులతో పాటుగా అతని ఫ్యాన్స్‌ని కూడా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశాడంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇది నిజమేనా? ఈ వార్తను మనం ఎలా చూడొచ్చసలు? నిజమేనండి. ఇది నిజమే. ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రాబ్లమ్ అవుతుంది. నువ్వొక విన్నర్‌వి. నువ్వు బయట చాలా మంది జనాలున్నారు. అది ఏం గొడవలు జరిగినా కూడా నీ పేరు బ్యాడ్ అవుతది. నువ్వు విన్నర్ గానే ఉండు అని ఈ మాట మాత్రం పల్లవి ప్రశాంత్‌కి లోపలున్నప్పుడే చెప్పారండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లోపలున్నప్పుడే చెప్పారు. కానీ అతనికేంటంటే ఎవరికైనా ఒక హ్యూమన్‌కుంటది గదా! హ్మ్. అరే! నా కోసం ఇంతమందొచ్చారా? నేను చూడాలి. ఏం జరుగుతుంది? వాళ్ళెలా రియాక్ట్ అవుతారనే దాంతో ఇవన్నీ వినలేదు. వాళ్ళేం చేస్తారులే అనుకునే ఉంటాడేమో అతను. మైండ్ మనకు తెలీదు. బట్ జనాలకు నేనొచ్చేయాలి. నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే 105 రోజులు తను లోపల ఏం అనుభవించాడో తనకు తెలుసు. హ్మ్. తను ఏదైతే కావాలనుకున్నాడో అది వచ్చేసింది అతనికి. హ్మ్. వచ్చేసినప్పుడు ఇది జనాలకి చూపించుకోవాలి అని ఒకటుంటది గదా! ఒక హ్యూమన్ సైకాలజీ అది. హ్మ్. కానీ అతను మంచికి చెప్పింది గూడా అతనికది చెడుగా అనిపిచ్చింది అందరికి. హ్మ్. వీళ్ళేంది నాకు చెప్పేది అన్నట్టు. నాగార్జున గారనే కాదు 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ కూడా ఎందుకంటే అది షోస్ అగ్రీమెంట్‌లోనే ఉంటదండి. తన హ్మ్. స్టూడియో లోపలికొచ్చినప్పటి నుంచి స్టూడియో బయటికెళ్ళేంత వరకు కూడా 'బిగ్ హ్మ్. బాస్' మేనేజ్‌మెంట్‌ది అదొక ప్రాసెస్. వాళ్ళదే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అతనికేం కాకూడదు. అతను ఒకసారి స్టూడియో బయట పెట్టాక ఏం జరిగినా వాళ్ళకి సంబంధం ఉండదు. అగ్రీమెంట్‌లో ఉంటుంది. సో, హ్మ్. ఆ అగ్రీమెంట్‌లో భాగంగానే ఇతనికి కొన్ని సూచనలిచ్చారు. బయట చాలా గొడవ జరుగుతోంది. మీరు వెళ్ళొద్దు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతుంది. పోలీస్ వాళ్ళు గూడా లోపలికొచ్చి ఎస్ఐ వాళ్ళు, సీఐ వాళ్ళు ఆ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనకి హెచ్చరించడం జరిగింది. కానీ అది అతను పెడచెవిన పెట్టాడు. దాని వల్లనే ఇంత విధ్వంసం, ఇన్ని మీడియా ఛానెల్‌లో ఇన్ని మాట్లాడుకోవడం జరుగుతోందన్నమాట. సో, ఆ యాజమాన్యం చెప్పిన దాన్ని, పోలీసులు చెప్పిన దాన్ని తను పెడచెవిన పెట్టి బయటికి రావడం వల్ల ఇంత విధ్వంసం జరిగింది. దీనివల్ల అతని కెరియర్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకసారి స్టార్ మా పిలవరు కదా! హ్మ్. అగ్రీమెంట్ ప్రకారము తనకి 6 నెలలు స్టార్ మాలో ఏ షో జరిగినా తను పిలవాలి. అవును. మీరు గమనించారో లేదో కౌశల్ గారిని గూడా పిలవలేదు ఒక 2 సంవత్సరాల వరకు. అవును. స్టార్ మా వాళ్ళు. ఏ షోకి పిలవలేదు. తను కూడా బయటికి రాలేదు. నువ్వు ఏదైతే కెరియర్ గురించి నువ్వు రైతులు అనొచ్చావు. బయటకొచ్చాక రైతుల గురించి అడిగిన ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు. సరే హ్మ్. నీ టైర్డ్‌నెస్, నీ హ్యాపీనెస్ అనుకుందాం. ఆనందంలో ఉన్నాడు కదా! ఆనందాన్ని అనుభవించి నీ తర్వాత మాట్లాడతాడు అనుకోవచ్చు. హ్మ్. కానీ నీ మంచి కోసం పోలీసులు చెప్పినప్పుడు, నీ మంచి కోసం 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ చెప్పినప్పుడు నువ్వెందుకు వినలేదు అనేది జనాల క్వెషన్. ఫస్ట్ హ్మ్. క్వెషన్. అది అతను కొంచెం ఒక 3, 4 రోజుల తర్వాత తేరుకొని తను ఏం తప్పు చేశాడో తనకు తెలుస్తది. అవును. ఒకటి. రెండోది తన కెరియర్‌కి చాలా ఇబ్బంది అవుతుందిది. తను మళ్ళీ సోషల్ మీడియా ఇప్పుడు తను గెలిచేసాడు. ఒక కామన్ మ్యాన్ గెలిచాడండి. కామన్ హ్మ్. మ్యాన్ గెలిచినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇలాంటి పోటీలు జరుగుతున్నప్పుడు వాళ్ళంతా కామన్ మ్యాన్.
ఉమ్, కదా! మనలో అవును ఉండే వాళ్ళే వాళ్ళ అందాన్ని చూసి వాళ్ళు వాళ్ళ బ్రెయిన్‌ని చూసి బ్యూటీ విత్ బ్రెయిన్స్‌కి ఇస్తారు. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇవన్నీ. అవును వాళ్ళేం చేస్తారు కామన్ పర్సన్స్ 5 సంవత్సరం పీరియడ్ ఉంటది. ఈ సంవత్సరం పీరియడ్‌లో వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్‌కి వాళ్ళకొక టార్గెట్ ఉంటది. ఒక మేనిఫెస్టో ఉంటది వాళ్ళకి. అవన్నీ చెయ్యాలి వాళ్ళు. అదే ఒక కామన్ మ్యాన్. నువ్వొక కామన్ మ్యాన్‌గా బయటకొచ్చినప్పుడు నువ్వింత డబ్బు సంపాదించావు. నీ నెక్స్ట్ కెరియర్‌ది ప్లాన్ జేసుకోవాలి. అవును నువ్వొచ్చి నువ్వేం చేయాలి? నేనిట్లా జనాలకి ఎట్లా దగ్గరవ్వాలి? నేను ఇంకేం చేయాలి? ఇంకేం చేస్తే నాకు 4 డబ్బులొస్తాయని ఆలోచించుకోవాలి. కానీ అతను బయటికి రాంగానే నాకిదే, నా లైఫ్‌కిదే లాస్ట్ గోల్ తీరిపోయింది. ఇంక నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని ప్రవర్తించిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. అతని కెరియర్ ఏ విధంగా ముందుకెళ్తదని మనం చూసుకోవాల్సొస్తుంది. అవును సో చూద్దాం ఏం జరుగుతుందా అనేది. 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ మాత్రం వెనక్కి తీసుకోవడము, టైటిల్ వెనక్కి ఇవ్వడం అనేది మాత్రం జరగదండి. బికాజ్ ఒక్కసారి టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత 'బిగ్ బాస్' స్టూడియో నుంచి అందరూ బయటికెళ్ళిపోయిన తర్వాత దానికి 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్‌కి సంబంధం ఉండదు. ఓకే ఇంక్లూడింగ్ నాగార్జున గారు.